యూజువల్లీ చాలా సందర్భాల్లో ఈ ఆస్తి గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. దాంట్లో మనం ఏ డీడ్ కావాలి మనకు అనేది చాలామందికి క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఏంటి అని అంటే రిలీజ్ డీడ్ అండి. రిలీజ్ డీడ్ ఏంటి అని అంటే యూజువల్లీ జాయింట్ ప్రాపర్టీ లేదంటే కో ఓన్ ప్రాపర్టీ, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, దాంట్లో ఇద్దరు ఓనర్స్ ఉంటారు. సో ఒకరిని రిలీజ్ చేసేయచ్చు. ఎలాంటి సందర్భంలో అంటే ఈ వ్యక్తి కొంత కన్సిడరేషన్ ఇంకొక ఓనర్ దగ్గర తీసుకొని, అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ జాయింట్ ప్రాపర్టీ అనుకుందాం, లేదు ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనుకుందాం. ఒక అతను కొంత డబ్బు అన్న దగ్గర తీసుకొని అందులోంచి ఆ ప్రాపర్టీ పూర్తిగా అన్నకి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాల్సింది రిలీజ్ డీడ్ అనమాట. సో దీనికి కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఒక వ్యక్తికి పూర్తిగా ఓనర్షిప్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, అయితే ఈ రిలీజ్ డీడ్ అనేది మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడే లీగల్లీ ఇది చెల్లుబాటు అవుతుంది అనమాట.